మహారాష్ట్రలో నువ్వా నేనా అన్నటువంటి పోటీ. మహావికాస్ అగాదీనా, మహాయుతినా. మహాయుతి అంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, మహావికాస్ అగాడి అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని ఐఎన్డిఐఏ. ఇది రెండు అక్కడ కూటములు సరిగ్గా. కాకపోతే అక్కడ లోకల్ పేర్లు పెట్టుకున్నారు, మహాయతి అని, మహా గఠబంధన్ అని చెప్పేసి, ఎంజీవి అని, ఎంవైవి అని ఈ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఇద్దరికి నెక్ టు నెక్ సిచ్యుయేషన్ అన్నటువంటి అన్ని సర్వేలు చెప్తున్నాయి. మహారాష్ట్రది వచ్చేటప్పటికి ఏకదమ్ ఎన్నికలు జరుగుతుంది. జార్ఖండ్లో 13కి 1 అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ జరగబోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటి $1 మిలియన్ ప్రశ్న సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తాజాగా ఈ వ్యవహారంలో ఆయన 17, 18 తారీఖులో మహారాష్ట్రలో పర్యటించబోతున్నారు. ఆ 2 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రచారంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేయబోతున్నారు. మహారాష్ట్ర బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో గెలవాలి అన్నటువంటిది ఆయన ప్రధానంగా ఇవ్వబోతున్నటువంటి పిలుపు. అది ఆయన పర్యటన తర్వాతన ఒక ఊపు వస్తుందని భావిస్తున్నది మహారాష్ట్రలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. ఏ మేరకు జరుగుతుందో చూడాలి.